హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు క్రిప్టో వరల్డ్. ఈ వీడియోలో వీసా కార్డ్ కి మనం ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది మనకు వస్తుంది, వీసా కార్డ్ లో మన ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా చేసుకుంటాము, ఐటీఎల్ తో చేస్తామా ఐటీఎల్జీ తో చేస్తామా, వీసా కార్డ్ రిలేటెడ్ మనకున్న అఫీషియల్ అప్డేట్స్ ప్రెసెంట్ ఏంటి అనేది క్లియర్ గా అయితే చెప్తాను. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మన వాట్సాప్ ఛానల్లో గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఫర్దర్ గా ఫాస్ట్ గా మీకు తెలుస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో కొన్ని డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఇలా నోట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నానండి. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఏంటంటే వీసా కార్డ్ గురించి మీకు క్లారిటీ వచ్చే విధంగా ఒక ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. సో మీరు అప్లై చేసుకోవాలా ఏంటి అనేది క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మనకి ఎన్ఐఎస్టీ ఏదైతే ఈవెంట్ జరుగుతుందో, అంటే టాప్ 51 ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్కి సంబంధించి మనకి ఏం చెప్తున్నారు, ఏదైతే మార్చ్లో జరిగే అప్డేట్స్ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఈ ఈవెంట్కి సంబంధించి ఈవెంట్ ఎండ్ అయ్యేటప్పుడు మనకి వర్చువల్ వీసా కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందని అయితే చెప్తున్నారు మార్చ్లో. సో ఇదేంటంటే వర్చువల్గా జరుగుతుంది అనమాట ఈ వీసా కార్డ్స్ అనేవి. అంటే మనకి ఫిజికల్గా కాదు, అంటే మనం చేతిలో పట్టుకునే విధంగా కాకుండా వర్చువల్గా డిజిటల్గా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఫీజు కూడా ఉండదండి వర్చువల్గా కాబట్టి. సో ఫీజు ఉండదు కాబట్టి ఇది చాలా మంచిదని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కేవీ సార్ మనకి ప్రీవియస్గా ఒక ట్వీట్ అయితే చేశారు. ఏం చెప్తున్నారంటే 500 వీసా కార్డ్స్ పర్ మంత్ ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందని అయితే చెప్పారనమాట ఆ ట్వీట్లో అయితే. సో దాని ప్రకారంగా చూసుకుంటే మనకి ఆ వీసా కార్డ్స్ కూడా వర్చువల్గానే డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే జరుగుతుందనమాట. ఇంకా దీంట్లో ఎవరెవరికి త్వరగా వీసా కార్డ్స్ అనేవి రావచ్చు అనేది చూసుకున్నట్లయితే మనకి వివైఎక్స్ అని చెప్పేసి ట్విట్టర్లో ఒక ఉంటుంది. సో ఆ పేజ్లో చూస్తే మనకి ఈ ట్వీట్ అయితే వచ్చింది, నేను స్క్రీన్ మీద వేస్తాను మీకు చూడండి. సో ఆ ట్వీట్లో ఏం చెప్తున్నారంటే ప్రియారిటీ వచ్చేసి ఫస్ట్ అంబాసిడర్స్కి రావచ్చు అని అయితే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కమ్యూనిటీ బిల్డ్ అవ్వడానికి చాలా బాగా వర్క్ అనేది చేస్తారు కాబట్టి ప్రియారిటీ కొంచెం ఫాస్ట్గా వాళ్ళకి ఉండొచ్చు, త్వరగా ఉండొచ్చు అని అయితే చెప్తున్నారండి. అంబాసిడర్స్కి ఫస్ట్ ప్రియారిటీ అనేది అయితే ఉండొచ్చు. ఇంకా ఈ వర్చువల్ వీసా కార్డ్స్ని మనం మొబైల్ ద్వారానే యూజ్ చేసుకోవచ్చు. సో ఆ యూజ్ చేసుకునే ప్రాసెస్ అనేది ఎలా ఉండొచ్చు అని చెప్పేసి మీకు ఇప్పుడు నేను నోట్ చేసి క్లియర్గా అయితే చెప్తానండి. అంటే చాలామంది ఏం అడుగుతున్నారంటే వీసా కార్డులో మనం యూఎస్డిటీ యూజ్ చేస్తామా, ఐటీఎల్జీ యూజ్ చేస్తామా, అసలు ఏం యూజ్ చేస్తాము, ఎలా ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకుంటాం అనేది అడుగుతున్నారు కాబట్టి క్లారిటీగా అయితే చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే రెగ్యులర్గా మనం మైనింగ్ అనేది చేసుకుంటాం కదండి. సో మైనింగ్ చేసుకుంటాం, ఆ మైనింగ్ చేసుకునే టోకెన్స్ని ఏమని మనం పిలుస్తాం, ఐటీఎల్జీ అని చెప్పేసి మనం పిలవడం అయితే జరుగుతుంది కదా. సో ఐటీఎల్జీ టోకెన్స్ని మనం ఏం చేస్తామంటే ఐటీఎల్జీని డైరెక్ట్గా యూజ్ చేసుకోలేం కాబట్టి మనమైతే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా. సో వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఈ ఐటీఎల్జీ ఏదైతే ఉంటుందో వెరిఫై అవుతుంది. సో వెరిఫై అవుతుంది, వెరిఫై అయిన తర్వాత ఈ ఐటీఎల్జీ ఏదైతే ఉంటుందో ఈ ఐటీఎల్జీ అనేది మనకి టీఎల్జీ అవుతుందన్నమాట. సో వెరిఫైడ్ ఐటీఎల్జీ అవుతుందండి, ఇదైతే గమనించండి. దీని గురించి మనకి ప్రీవియస్గా కేవీ సార్ కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. వెరిఫైడ్ ఐటీఎల్జీ ఏదైతే ఉంటుందో ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది మన వ్యాలెట్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ అనేది మనకైతే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకి ఒక 2 ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుందండి. ఆ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఏమని చూపిస్తుందంటే మనకి స్టేకింగ్లో పెట్టుకుంటారని అయితే అడుగుతారు. సో స్టేకింగ్లో పెట్టుకుంటే మనకి రేషియో ప్రకారంగా అయితే రిలీజ్ అవుతుంది ఐటీఎల్జీ. వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది రేషియో ప్రకారంగా అంటే 20:1 లేకపోతే మనం పెట్టుకునే డ్యూరేషన్ బట్టి ఉంటుందండి. అది 100:1 కూడా రేషియో అనేది, ఆ రేషియో ప్రకారంగా కూడా మనకి ఐటీఎల్ అనేది రావచ్చు. సో ఈ రేషియో అనేది ఏంటంటే మనం పెట్టుకునే డ్యూరేషన్ బట్టి అండి. డ్యూరేషన్ ఏంటంటే మనం ఎక్కువ కాలం స్టేకింగ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి రేషియో చాలా బాగా వస్తుంది. సో ఎక్కువ రేషియోలో మనం ఎక్కువ ఐటీఎల్ని తీసుకోవచ్చు. తక్కువ డ్యూరేషన్ పెట్టామనుకోండి సో తక్కువ డ్యూరేషన్ ప్రకారంగా అయితే ఉంటుంది. సో
సో దాని ప్రకారంగా అయితే ఉంటుందన్నమాట. అది ఫ్యూచర్లో మనం డిస్కస్ చేద్దాం. దాని గురించి ఇంకా క్లారిటీ అనేది మనకి రావాల్సి ఉంది. ఇప్పుడు ఐటీఎల్జీ మనం ఏదైతే వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉంటుందో వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 2 ఆప్షన్స్ చూపిస్తారని అయితే చెప్పాను కదా. ఫస్ట్ స్టేకింగ్. సో స్టేకింగ్లో పెట్టుకున్న తర్వాత మనకి ఒక రేషియో ప్రకారంగా రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది, మనం పెట్టుకున్న డ్యూరేషన్ ప్రకారంగా. సో అలాగైతే ఉంటుంది. ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సెకండ్ ఆప్షన్ ఏంటంటే డిస్ట్రిబ్యూట్ ఆప్షన్ కూడా ఉంటుందండి. సో ఈ రెండిట్లో మీకు ఇష్టమైన ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనకి ఐటీఎల్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఐటీఎల్ అనేది రావడం జరుగుతుంది కదా. ఈ 2 ఆప్షన్స్లో ఏదైనా సరే మనం చూస్ చేసుకోవచ్చు. ఆ ఐటీఎల్ ఏదైతే ఉంటుందో మన వీసా కార్డ్ సంబంధించి చూసుకుంటే, ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఒక ఇమేజ్ని అయితే మీకు చూపిస్తాను చూడండి. అక్కడ మనకి అప్లై నౌ అని చెప్పేసి ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా. అలా ఎవరికైతే ఇంత ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత, అంటే మనం మైనింగ్ చేసుకున్న ఐటీఎల్జీ ఏదైతే ఉన్నాయో అవి వెరిఫై అయ్యి మళ్ళీ వాటిని మనం వ్యాలెట్లోకి పంపించి మళ్ళీ ఈ 2 ఆప్షన్స్లో ఒకటి చూస్ చేసుకొని లాస్ట్గా ఫైనల్గా ఐటీఎల్ ఏదైతే వస్తుందో వచ్చిన తర్వాత మనకి ఆప్షన్ అనేది కనిపిస్తే మనం అప్లై చేసుకుంటాము. సో అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి వర్చువల్ వీసా కార్డ్ అనేది మన స్క్రీన్లో కనిపించడం అనేది జరుగుతుంది. సో వాల్యూ తక్కువ ఉంటుందేమో అనుకుంటున్నారు చాలామంది వర్చువల్కి ఫిజికల్కి. రెండింటి వాల్యూస్ సేమేనండి. కాకపోతే ఫిజికల్ ఏంటంటే మనకి చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, వర్చువల్ది మొబైల్లో ఉంటుందన్నమాట. సో రెండింటికి మనం వర్క్ అనేది సేమే చేస్తాము. ఇంకా అంతేకాకుండా ఏదైతే ఈ ఐటీఎల్ ఉందో ఐటీఎల్ ద్వారానే మనం ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకుంటాము. మనకి ఆ ఆప్షన్ అనేది అయితే కనిపించాలి. ఆ ఆప్షన్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటనేది కూడా మనకి ఫ్యూచర్లో కొంచెం క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనం ఐటీఎల్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకుంటామండి. అంటే మనం క్యూఆర్ కోడ్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్, షాపింగ్స్ కావచ్చు, ఏవైనా సరే పేమెంట్స్ అనేవి చేసుకుంటాం. మనం ఫ్రీగా రెగ్యులర్గా మైనింగ్ చేసుకున్న టోకెన్స్ని మనం అమౌంట్గా కన్వర్ట్ చేసుకొని రియల్ వరల్డ్లో యూస్ చేసుకుంటాం అనేది అది మామూలు విషయం అయితే కాదండి. సో అలాగా మనం యూస్ చేసుకోబోతున్నాం త్వరలోనే. సో వీసా కార్డ్ రిలేటెడ్ ఇంత ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు స్క్రీన్లో కనిపిస్తే అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత మనకి వర్చువల్ వీసా కార్డ్ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఇదంతా కూడా మనకి ఓన్లీ ఇంటర్లింక్ యాప్లోనే జరుగుతుంది. వ్యాలెట్ కావచ్చు, ఇంకా ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఏవైనా సరే మనకి ఈ యొక్క యాప్లోనే ఉండే విధంగా వీళ్ళు డిజైన్ చేశారు ఈ ఎకో సిస్టంలో. ఇంకా మిగతా చూసుకున్నట్లయితే పై నెట్వర్క్లో ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. ఫస్ట్ పై నెట్వర్క్లో చూసుకుంటే, పై నెట్వర్క్లో ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పై నెట్వర్క్లో మైనింగ్ అనేది జరుగుతుంది. సో మైనింగ్ అనేది చేసుకుంటారు. మైనింగ్ చేసుకున్న టోకెన్స్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోరు. ఇక్కడ చాలా స్టెప్స్ అయితే ఉంటాయి, చాలా లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ చూసుకుంటే ఏవైతే మైనింగ్ చేసుకున్న కాయిన్స్ ఉంటాయో ఆ కాయిన్స్ని వ్యాలెట్కి పంపించడం అయితే జరుగుతుంది. ఒక బ్రౌజర్ సంబంధించి వ్యాలెట్ అనమాట. సో ఆ వ్యాలెట్కి సంబంధించి ఆ వ్యాలెట్లో బ్రౌజర్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వ్యాలెట్లో వెరిఫై అవుతాయి అన్నమాట. వెరిఫై అయిన తర్వాత కూడా మనకి ఇక్కడ డైరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి అయితే అవ్వదు. ఏదైనా ఎక్స్చేంజెస్లో మనం అక్కడ చేంజ్ చేసుకొని బై అండ్ సెల్ చేసుకొని యూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ చూసుకుంటే బిట్గెట్లో ఇంకా ఓకేఎక్స్లో అయితే ఇక్కడ లిస్టింగ్ అవ్వడం అయితే జరిగింది. సో వాటిల్లో అంటే ఇక్కడ ఎన్ని యాప్స్ మనం ఇక్కడ చేంజ్ చేసామో చూసుకుంటే పై నెట్వర్క్లో ఇదంతా మనకు అవసరం లేదు. జస్ట్ మీకు ఎన్ని యాప్స్ ఇక్కడ యూజ్ చేసామనేది చెప్తున్నానండి. కానీ మన ఇంటర్లింక్లో ఇన్ని యాప్స్తో అయితే యూజ్ అనేది ఉండదు. ఒకే యాప్లో మనం మొత్తం ప్రాసెస్ని అయితే చేసుకుంటాము. చాలా మంచి ఇది ఒక సిస్టమ్ అని చెప్పుకోవాలి. కన్ఫ్యూజన్ లేకుండా ఒకే దగ్గర క్లారిటీగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే మనకి వీసా కార్డ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే, మనకి ఏదైతే అప్లికేషన్ అనేది కనిపిస్తుందో అప్లై చేసుకోండి అని చెప్పేసి ఆ ఫామ్ మనకి వచ్చినప్పుడు మనం అప్లై చేసుకుంటాము. అప్పుడైతే రావడం అయితే జరుగుతుందండి. సో ఆ ట్వీట్స్ మొత్తం కూడా మీకు ఎప్పటికప్పుడు స్క్రీన్లోనే చూపించాను ఈ వీడియో మొత్తంలో కూడా. మనకి ఇంకా ఫర్దర్గా కొన్ని అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. సో చాలా బాగుంటుంది. ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అండి, ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా జాయిన్ అయిన వాళ్ళు అస్సలు లేట్ చేయొద్దండి. మీకు రిజిస్ట్రేషన్ వీడియో కావాలనుకుంటే ఫస్ట్ కామెంట్లో ఒకసారి చెక్ చేయండి. మన ఇంటర్లింక్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు ఈ వీసా కార్డ్ రిలేటెడ్ ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.